నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఫుడ్ పే. ఈరోజు చాలా రుచికరమైన తమిళనాడు స్టైల్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. తమిళనాడు స్టైల్ సాంబార్ కావాల్సిన పదార్థములు మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి. చూడండి, క్యారెట్, ఆనపకాయ, దోసకాయ, ములక్కాళ్ళు, దొండకాయ, ఓకే, కొంచెం మామిడికాయ, బెండకాయలు, వంకాయలు, అలా మిక్స్ వెజిటేబుల్ ఏమున్నాయి మీ దగ్గర అన్నీ తీసుకోవచ్చు. దాంట్లో కొంచెం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకుందాం. మిక్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుందాం. దీంతో సాంబార్ తయారు చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఫ్లేవర్ కోసం కోకోనట్ చూడండి, కొబ్బరి తురుము కూడా తీసుకుందాం. ఈ ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పప్పు నేనైతే కనుక ఒక అరకిలో పప్పు తీసుకున్నాను. పప్పు తీసుకుని ఇలా కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యే వరకు, మెత్తగా అయ్యే వరకు దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చి దాన్ని పక్కన పెట్టుకుందాం. ఆ గ్యాస్ మీద అలా ఉడుకుతూ ఉండగానే మనం అలాగే దీని పులుపుకి చింతపండు తీసుకున్నాను నేను. చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామన్నమాట. ఇప్పుడు కుకింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాంబార్ ఎలా తయారు చేయాలో వాటర్ తీసుకున్నాను. కొంచెం మీకు తగినంత వాటర్ తీసుకోండి. అలాగే మిక్స్ వెజిటేబుల్స్ చూడండి, అన్నీ వేయలేదు, కొన్ని వేసాను. దీంట్లో పులుపు వస్తువులు అంటే టమాటాలు, మామిడికాయలు ఇలాంటి పులుపు వేయకూడదు అన్నమాట. అవి వేయకుండా కనమయ్యన్నీ వేయండి. అలాగే వంకాయ, బెండకాయ కూడా త్వరగా ఉడికిపోద్ది కాబట్టి అవి కూడా తర్వాత వేసుకోవచ్చు. చూడండి, ఇలాగ నేను ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా టెస్ట్ చేస్తే ఉడికిపోయింది. ములక్కాడ ఉడికితే అన్నీ ఉడికిపోయినట్లెక్కే. ఇప్పుడు చూడండి, ఉడికిపోయిన తర్వాతే మామిడికాయ వేసాను, టమాటాలు వేసాను. ముందర వేయలేదు. ముందర వేస్తే కనుక ఈ వెజిటేబుల్స్ ఏం ఉడకవు. చూడండి, వంకాయ కూడా త్వరగా ఉడికిపోద్ది, బెండకాయ కూడా త్వరగా ఉడికిపోద్ది కాబట్టి ఇప్పుడు వేస్తాను అనమాట. ములక్కాడలన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు వేస్తాను. చూడండి, ఈ విధంగా మనం బెండకాయలు, వంకాయలు, ఇవి టమాటాలు ఇప్పుడు వేసాను. దీనికి చూడండి, సాల్ట్ వేసుకుని రుచి సరిపడా పసుపు, అలాగే కొంచెం కారం వేసుకుందాం. చూడండి, ఇవన్నీ వేసుకుని ఒక్కసారి తిప్పుకోవాలి. ఇవన్నీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మనం అలా ఉడకనివ్వాలన్నమాట. కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉడకనిచ్చాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని ఒక నిమిషం ఉడకనివ్వాలి. తర్వాత మనం పప్పు ఉడకబెట్టిన పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు ఉడకబెట్టుకున్నది దీంట్లో వేసుకుని ఇది కూడా కలుపుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. బాగా ఉడకనివ్వండి. ఎంత ఉడికితే అంత ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. పప్పు కూరగాయలు కానీ ఇట్లా పట్టుకుంటుంది కాబట్టి ఒక 5 నిమిషాల దాకా బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికిన చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని బాగా పిసికి దాన్ని జ్యూస్ టైప్ తయారు చేసి పులుపు ఆ చింతపండు పులుపు మనం డైరెక్ట్ వేసుకుంటే చింతపండు వస్తుంది కాబట్టి చిక్కం పెట్టుకున్నాను అనమాట. కొంచెం చిక్కంలో వేసుకోండి. లేదంటే కొంచెం చింతపండు డైరెక్ట్గా వేసుకుంటారు. డైరెక్ట్ కాకుండా ఇలా వేసుకోండి. ఇప్పుడు కోకోనట్ మన కొబ్బరి తురుము అన్నాం కదా, ఆ తురుము కూడా యాడ్ చేసుకుని దీనివల్ల చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. తింటూ ఉంటే నోటి తగులుతూ ఉంటుంది అనమాట. దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చాక అప్పుడు బెల్లం వేసుకొని 4 స్పూన్లు, ఓకే, 4 స్పూన్లు బెల్లం వేసుకోండి. అంటే నేను చితకొట్టుని పెట్టుకున్నాను అనమాట. దానికి 4 స్పూన్లు వేసుకున్నాను. ఇది కూడా ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు బెల్లం, పులుపు, కూరగాయలు అన్నీ బాగా పట్టుకుని బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. దాని పక్కన ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపుకి కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే కరివేపాకు, చూడండి కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ చితకొట్టుకుని పక్కన పెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలు కూడా ఇప్పుడు వేసుకుందాం. చూడండి, ఇలా సన్నగా చిలికలుగా కట్ చేసుకున్నాను. బాగుంటుంది సాంబార్లోకి. అలాగే సాల్ట్, అక్కడ వేసాం సాల్ట్, ఇక్కడ కూడా కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి కొంచెం. ఇప్పుడు ఇంగువ, అలాగే సాంబార్ పొడి ఇవన్నీ వేసుకుని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ వరకు లేదా 1 మినిట్ అయినా సరే ఉడకనివ్వండి. బాగా నూనెలో వేగితే ఉంటే ఆ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇదే సాంబార్కి మంచి ఫ్లేవరు. ఓకే, చూడండి, ఈ విధంగా సేమ్ నేను ఎలా చేశానో ఆ విధంగా చేయండి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న తాలింపు అంతా దీంట్లో యాడ్ చేసుకుని బాగా తిప్పుకుంటూ ఉండాలి. సాంబార్ రెడీ అయిపోయింది. చూడండి, ఇది వేసుకుని అంటే మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. స్మెల్ ఎక్సలెంట్ స్మెల్ ఉంటుంది. సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే చెక్ చేసుకోండి, మన ఉప్పు తక్కువైనా ఏ తక్కువైనా చెక్ చేసుకోండి. అలాగే ఇదిగోండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం. అయిపోయింది, సాంబార్ రెడీ. తమిళనాడు సాంబార్ రెడీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.